సమావేశ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ కార్యక్రమంలో ఇంతవరకు వీరశైవ లింగాయత యువదళం 10 సంవత్సరాల పరిధి లోపల అలా చాలా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపట్టి అందులో అనాథులకు ఆదుకోవడము, తర్వాత యుగాది పచ్చడి కార్యక్రమాలు స్వచ్ఛందంగా ఉచితంగా పంచడము, 2022లో యువదళ తరపు నుంచి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం కూడా ప్రత్యేకంగా చేయడము, అందులో భాగంగా ప్రతి ఆదివారం తప్పకుండా బీటీఎస్లో ఉన్నటువంటి బసవేశ్వర కూడా ట్రెజర్గా. నెక్స్ట్ ఇంకో వ్యక్తి ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి ఎవరు? శివానంద్. ఈ సంవత్సరము ఈసారి వద్దు, నెక్స్ట్ ఇయర్ చేద్దాం. సంతోషం. సరే కానీ అంటే వాళ్ళు ఒక అంటే థాట్ తో ఉన్నాడు అన్నమాట. ఏ విధంగా చేద్దామని చెప్పేసి ఆయన. సంతోషం. నెక్స్ట్ మళ్ళీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా భానుచందర్. ఎందుకంటే ప్రతి కార్యక్రమము ప్రతి ఆదివారము మొదట కాబట్టి ఆర్గనైజ్ చేస్తాడు ఏదన్నా ఉంటే కార్యక్రమం. కాబట్టి భానుచందర్ని కోటి పబ్లిసిటీ సెక్రటరీగా ఇంకా నిశ్చయించాలి. అయితే ఆ పోస్ట్ అనేది ఖాళీగా ఉంది పబ్లిసిటీ సెక్రటరీగా. ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా గ్రూప్లో పెట్టడము, ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం, అదొకటి. ఇక పనులన్నీ అధ్యక్షులు సెక్రటరీ వీళ్ళందరూ చూసుకుంటారు. అదే ఇక పబ్లిసిటీ సెక్రటరీ అంటానని మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ ఎవరన్నా చేయండి, పర్వాలేదు. అయితే ఇప్పుడే ఏమనుకున్నారంటే సాయి అంటే కొత్త శివాని పబ్లిసిటీ సెక్రటరీగా మంచి అనుకున్నారు. ఇంకోటి ముఖ్య సలహాదారులుగా ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళు ఉండాలి కాబట్టి కిషోర్ గారిని ఎంచుకున్నారు. ఇంకోటి చంద్రశేఖర్ అయ్య గారిని, బసవరాజ్ స్వామి గారిని, ప్లస్ స్వామి అశోక్ మీరు ముఖ్య సలహాలు ఇవ్వండి అట్లా. ఇంకా అనుభవం ఉన్న సంతన్న గారు, ఇంకా రాజేష్ గారు, ఉప్పు అమర్నాథ్ గారు, వీళ్ళు ముఖ్య సలహాదారులు అంటే పెద్దోళ్ళు. వీళ్ళందరూ వీళ్ళు ఉంటారు. ఇంకా శ్రావణ రాకేష్ గారు, ఇంకా కార్యవర్గ సభ్యులుగా నేను మిగతా వాళ్ళందరూ కార్యవర్గ సభ్యులు. పెద్ద ఇదేం లేదు. ఇక వీళ్ళు ఒక 5-6 మంది మెయిన్ బాధ్యత గల వ్యక్తులు అనమాట యూత్కు. అది ఒకసారి ఇట్లా ఇట్లా రాయండి. ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా చెప్తే ఇంట్రెస్ట్ ఉంది అనుకునేటోళ్ళు మనం అందరం కలిసి సహకరించి మనం అందరం ఉంటే బాగుంటుంది. అధ్యక్షులు యువదళ సపోర్ట్ महात्मा बसवेश्वर महाराज की जय बोलो। महात्मा बसवेश्वर महाराज की जय। चन्ना प्रभु महास्वामी महाराज की जय। महास्वामी वार की जय। शांतलिंगेश्वर स्वामी वार की जय।